రణవీర్ సింగ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తున్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా ప్రారంభం అవుతాయి, భారత పార్లమెంటు మీద జరిగినటువంటి దాడి. భరద్వాజ్ గారు, ఇప్పుడు దురంధర్ 1000 కోట్లు పోస్టర్ పడింది, 1006 కోట్లు అంట. అవును, ఏంటి పరిస్థితి? అంత 1000 కోట్లు కలెక్ట్ చేసేంత సినిమాలో ఏముంది, ఎలా నడిపాడు? రణవీర్ సింగ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తున్నారు. బిగ్గెస్ట్ నంబర్ క్రియేట్ అయిన సినిమా ఇదే అని చెప్తున్నారు. ఇది సడన్గా అలా నెమ్మదిగా జనంలోకి ఇంకింది, కానీ ఓపెనింగ్లో విపరీతమైనటువంటి బజ్ ఉండి మొదలైన సినిమా కాదు ఇది. వెరీ ఫస్ట్ డే టాక్ కూడా నార్మల్గానే మొదలైంది. నార్మల్గా మొదలై నెమ్మదిగా జనాల్లోకి ఇంకింది సినిమా. ఇది అన్ని ప్రాంతాల్లోనూ, పైగా హిందీలోనే రిలీజ్ అయింది. అవును, హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా లోకల్ మార్కెట్ల నుంచి డిమాండ్ ఉంది ఈ సినిమాకి. ఇప్పుడు కొత్తగా ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎవరో తీసుకున్నారు అని, తీసుకున్నారా లేదా అని ఎంక్వైరీలు ఇలా మొదలైంది ఆ సినిమాకి సంబంధించి. అంటే అంత క్యూరియాసిటీ కలిగించడానికి కారణం జనాలకి ఆ కంటెంట్ పట్ల కనిపిస్తున్నటువంటి ఆదరణ. ఈ ఆదరణ కనిపించడానికి అసలు సినిమాలో ఏముంది అనే దానిలోకి వెళ్తే, ఇప్పటి వరకు మనం అనేక సినిమాలు చూసాం ఈ టెర్రరిజం బ్యాక్డ్రాప్లో. ఎంతసేపు వాళ్ళని దూరం నుంచి అలా చూపించి ఆ జరిగిన సంఘటనలు, అలాగే విక్టిమ్స్ వైపు నుంచి కథలు చెప్పడం జరుగుతోంది. ఇది విక్టిమ్స్ వైపు నుంచి కాకుండా అదర్ సైడ్ వెళ్ళి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎలా ప్రారంభం అవుతాయి అన్న దగ్గర నుంచి, వాళ్ళ ఏరియా నుంచి కెమెరా పెట్టి తీసినట్టుగా కథ నడిచినటువంటి పద్ధతి కొత్త ఫీల్ కలిగజేసింది జనాలకి అనేది జెన్యూన్గా బయటకు వచ్చినటువంటి విషయం. అలాగే మనం అనేక కాందహార్ ఇన్సిడెంటు, అలాగే భారత పార్లమెంటు మీద జరిగినటువంటి దాడి, వీటన్నిటినీ లింకప్ చేస్తూ అలా ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంది సినిమాలో. అలాగే ఇప్పటి వరకు జనరల్గా పాన్ ఇండియా సినిమా అనగానే ఒక అగ్రెసివ్ వైలెంట్ యాటిట్యూడ్లో ఉన్నటువంటి హీరో ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నాడు. ఆ అంశాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇవన్నీ లింక్ అయ్యి జనాలకి థియేటర్కల్గా కనెక్ట్ అయింది సినిమా అనేది ఒక అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ ప్రకారం సినిమా మొదట పెద్ద ఇబ్బంది, అంటే అదేదో భారీ నెంబర్ క్రియేట్ చేస్తుంది అనే ఇంప్రెషన్ ఇవ్వకపోయినప్పటికీ ఇప్పుడు క్రియేట్ చేసింది. 1000 కోట్లు దాటింది. ఈ 1000 కోట్లు కాకుండా ఇప్పుడు వాళ్ళు నెమ్మదిగా ప్రాంతీయ భాషల్లోకి ఈ సినిమాని పూల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సంస్థకి బాధ్యతలు అప్పచెప్పారని కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. ఏదైనా అలా జరిగినప్పుడు ఈ వసూళ్ళు కూడా యాడ్ అవుతాయి. అవును, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి పుష్ప కానీ, బాహుబలి కానీ, అది టోటల్గా ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చినటువంటి వసూళ్ళు, ఏ భాషల్లో అది డబ్బింగ్ అయిందో ఆ భాషల నుంచి వచ్చిన రెవెన్యూ గురించి మాట్లాడారు. అన్నీ కలిపి ఇప్పుడు దీనికి కూడా అలా కలపాల్సి వస్తుంది. రేపు పొద్దున ఇది తెలుగులోను ఇతర భాషల్లోనూ వస్తాయి. కాబట్టి ఈ 1000 కోట్లు ఇంకా రన్ ఉంది దీనికి. ఇప్పుడు హిందీ మార్కెట్లోంచి సాలిడ్గా అది ఇంకొక 1200 వరకు వెళ్ళగలిగితే నార్త్ ఇండియన్ మార్కెట్ నుంచి, ఈలోపు ఇక్కడి నుంచి ఒక 400-500 పూల్ అవుతాయి. అప్పుడేంటి పరిస్థితి? అది తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని లాంగ్వేజుల్లోనూ కనుక జరిగితే అప్పుడు ఇక్కడి నుంచే 300-400 వస్తే అది 1800 కోట్లకు వెళ్ళిపోతుంది. అందుకని కొంచెం బిగ్ రేంజ్లో ఈ సినిమా ప్రొజెక్ట్ అవుతోంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కంటెంట్ కంటే కూడా అసలు విజువల్ ఎలా ఉంది అని చూడటం అనేది ఇంట్రెస్టింగ్గా మారి జనాలు థియేటర్లకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ కూడా వర్కౌట్ అవుతుంది. జనాలు థియేటర్లకు కదిలే మూడ్లో కనిపిస్తున్నారు ఆ సినిమాకి. అందుకని అది క్రియేట్ చేసినందుకు గాను కొంత రెవెన్యూ సైడ్ దాని తాలూకా హైప్ కనిపిస్తోంది. సో దురంధర్ అనేది బాలీవుడ్కి ఒక రకంగా ఊపిరిచ్చిన సినిమాగా చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు భారీ విజయాలన్నీ సౌత్ ఇండియా నుంచే వస్తాయి, అసలు బాలీవుడ్ దాని ప్రాభవాన్ని కోల్పోయింది అన్న లెవెల్లో మాటలు జరిగినాయి. కానీ వాళ్ళ ప్రాభవం కోల్పోలేదు, వాళ్ళు స్థిరంగానే ఉన్నారు అనే ఒక సిగ్నల్ అయితే ఈ సినిమా ఇచ్చింది. అదొక పాజిటివ్ అంశం దీనిలో.